బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి, నకరికల్ మాజీ శాసనసభ్యులు చిర్మర్తి లింగయ్యలు సోమవారం నల్గొండ కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి, నకరికల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యలు సోమవారం నల్గొండ కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి విగ్రహ రూపులను మార్చి కేసీఆర్ నుండి తెలంగాణను వేరు చేయలేరని, ప్రాణాలు ఉప్పడంగా పెట్టి కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు ప్రజలకు సంతోషంగా అనుభవిస్తున్న తరుణంలో ప్రజలకు 6 గ్యారంటీలని మోసం మాటలు చెప్పి ప్రజలను వంచారని అన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన మెడికల్ కళాశాలను తాను దగ్గరుండి వాస్తు దగ్గర నుండి ప్రతి ఒక్కటి అనుక్షణం పర్యవేక్షించి 110 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా మెడికల్ కళాశాలను నిర్మిస్తే ఈరోజు వచ్చి కళాశాలను ప్రారంభించి తమ గొప్ప అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. 1 సంవత్సరంగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క పని అదనంగా మంజూరు చేయలేదని, ముఖ్యమంత్రితో నల్గొండ అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటింపజేయలేకపోయారని, ఇది వారి అసమర్థతకు నిదర్శనమని, నల్గొండ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. అనంతరం ఎన్జీ కళాశాల విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు సమర్పించారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ ప్రజానికి కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు కుతంత్రాలతోటి సీమాంధ్రుల అడుగులకు మడుగులుతూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినంటే ఇంతకంటే దిక్కుమాలిన చర్య ఇంకొకటి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో 2006-7 సంవత్సరాల్లో మరి అనేక రకాల ఉద్యమాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న సందర్భంగా తెలంగాణ తన యొక్క రూపాన్ని శిల్పులు కానీ, కోవిదులు కానీ, మేధావులు కానీ అన్ని వర్గాలతోటి మరి ఆలోచించేసి ఆ రూపాన్ని, తెలుగు తల్లి రూపాన్ని ఒక దేవత రూపంలో మరి తెలంగాణ సాంప్రదాయానికి ఒట్టిపడే విధంగా రూపొందిస్తే, అలాంటి తల్లి రూపాన్ని మార్చి ఈరోజు ఆయన ఇంట్లో భార్యలాగానో లేకపోతే తల్లి ఆయన బిడ్డ రూపంలో తయారు చేసి ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే అని చెప్పి వారి మెప్పి పొందడం కోసం ఈ దుర్మార్గానికి పాల్పడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా అధికారం ఉంది అని చెప్పి ఎల్లకాలం కాదు ఇది. ఇంకా ఇప్పుడే 6 నెలలనే అనేక రకాల వ్యతిరేకలు వచ్చినాయి. నువ్వు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వు ఎక్కడ పోయినా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి నీకు ఇంటెలిజెన్స్ ఐజీల ద్వారా తెలుస్తుంది. ఇంత దుర్మార్గాన్ని, ఇంత పాపం పనులను ఒడిగట్టుకుని ఇలా తెలంగాణ తల్లిని ఇలా రూపం మార్చి ఈరోజు నీ ఇంటి కుటుంబ సభ్యులాగా ఇలా సెక్రటరీ అంటే తెలంగాణ 4.5 కోట్ల ప్రజల యొక్క ఆస్తి. అలాంటి స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుని నీ కుటుంబ సభ్యుల రూపంలో మరి మరో తల్లిని తీసుకొచ్చి మరి చేయి గుర్తు చూపించుకుంటూ ఈరోజు పెడుతుంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ సిగ్గొచ్చే పరిస్థితి లేదు. ఎంత జిట్టినా, ఎంత ఊమేసినా కూడా నేను కడుపు కిందకి ఇట్లే దోసుకుంటా, నా కుటుంబ పాలన ఇట్లే నడిపిస్తాన పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కావాల్సిన బొక్క వాళ్ళకేసి ఈయన చేసుకోవాల్సిన సొమ్ము చేసుకుంటూ ప్రజలకు మాత్రం అరిచేయి చూపిస్తుంది తప్పితే అంతకంటే గొప్పవని చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ చేతనైతే 3,000 కోట్లు ఎస్ఎల్బీసీకి, 1,500 కోట్లు బాపనేలంల ఉదయ సముద్రానికి, 500 కోట్లు ఎస్ఎల్బీసీ లైనింగ్ కోసం 1,500 కోట్లు అనౌన్స్ చేయించి మరి నువ్వు మంత్రిగా మరి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ తెలంగాణ తల్లిని అవమానపరిచి
కాంగ్రెస్ తల్లిగా మరి ఈరోజు అసెంబ్లీలో రాకుండా మా ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి అటు కేటీఆర్ గారిని అటు హరీశ్వరరావు గారిని మరి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి అవసరం ఉంది. ఈ 1 year కాలంలో వాళ్ళు చేసింది ఎక్కడ శంకుస్థాపన లేవు, ఎక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి ప్రారంభాలే చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు శంకుస్థాపన చేసినవి ఈరోజు ప్రారంభాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా శంకుస్థాపన చేసే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని రేపు వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బందబెట్టడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి మరి మేధావులు, విజ్ఞులు, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.